ఇది మీకు కూడా వినబడుతుందా? ఇది మైక్ సౌండ్ వినబడుతుందా? నాకు వినబడతలేదు బాగా. అలాగే వినబడుతుంది. ఇది పెళ్లి సందడి డీజే సౌండ్ లాగా. ఆ సౌండ్లో ఉంది చాలా చిన్న సౌండ్ కదా. అదే కరెక్టే కదా. చలో మ్యాటర్లకు వస్తాం. నేను ఈ మధ్యలో దాదాపు ఒక 10 లింక్ అంటే పంపు ఫస్ట్ ఈయన లింక్ మేము మన గాంధీభవన్ లింక్ ఫస్ట్ రావాలి కదా. స్టార్ట్ చేయాలా? హరి, నేను 15 రోజుల నుంచి మాట్లాడతలేను, ప్రెస్ మీట్లు ఈ మధ్యలో లేవు. కానీ రోజు పేపరు మీ టీవీలు ఛానళ్ళ బ్రేకింగ్ చూస్తున్నా. ఫోన్ మళ్ళీ ఎందుకు అట్లా కొంత సైలెంట్ చేసుకోరా ఫోన్. ఈ మధ్యలో రెగ్యులర్గా హరీష్ రావు ప్రెస్ మీట్లు చూస్తున్నా. రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే. ఎంత దొరికితే అంత దోచిపడేశారు మొత్తం. ఎట్లా దోచుకున్నారంటే మనం దాన్ని అంచనా వేయలేముగా, అట్లా దోచిపడేశారు మొత్తం. నేను జనరల్గా ఈ అవినీతి మీద పెద్ద మాట్లాడడం మొదటి నుంచి. అది సరే నడుస్తుంటేనే ఏదో తింటుంటారు, అందరు అవసరానికి పైసలు అవసరం వాడుకుంటారు, తింటుంటారు, అది మామూలే అని అనుకున్నా. కానీ ఇక నిజంగా వీళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళంత పతివ్రతలు లేరు అన్నట్టుగా మాట్లాడేసేసారు. ఇక అసలు ఇప్పుడు ఇంత అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఆడ పడతాడు, ఏం దొరుకుతుందా, ఎట్లా అనేది అడ్డగోలుగా దోచిన కేసీఆర్ కుటుంబము మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఎందుకంత ఈ కొంత చాలా విషయాలు చాలా వాళ్ళ అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ చేసిర్రు, ఎంత అవినీతి చేసిర్రు, ఎట్లా చేసిర్రు, అసలు అవినీతి ఎట్లా చెయ్యొచ్చు అని అవినీతి ప్రొఫెసర్స్ అయిపోయారు కేసీఆర్ ఫ్యామిలీ. అవినీతి ఎలా చెయ్యొచ్చు, డబ్బులు ఎట్లా సంపాదించు, ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని, ఆ ఖజానాని ఎట్లా దోచేయొచ్చు, అందరూ ఎక్స్పర్ట్ అయిపోయారు. వాళ్ళైతే ఫ్యామిలీ ఎక్స్పర్ట్లు అయిపోయారు. వాళ్ళు దానికి ఒక ప్రొఫెసర్, వాళ్ళు దానికి ప్రొఫెసర్ ఫ్యామిలీ అయిపోయింది. ఎట్లా దోచుకోవచ్చు అని ఈ రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ప్రజల ఖజానాని అడ్డగోలుగా దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు శుద్ధపూసలు అన్నట్టు. అంటే ప్రజలను ఎట్లా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా ఎలాంటి మాటలు మాట్లాడితే జనంలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలనే యొక్క దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఈ మధ్యలో కేటీఆర్ మరి తక్కువ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఫ్యామిలీ అదే